అందరికీ నమస్తే అండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం జరుగుతున్న చర్చ కావచ్చు, అండ్ ఎమ్మెల్యేలకు ఎక్కువగా వస్తున్న దరఖాస్తులు, అర్జీలు కావచ్చు, ఎక్కువ పెన్షన్ల కోసమే వస్తున్నాయి. కొత్త పెన్షన్ల కోసం వితంతువులు, దివ్యాంగులు, వయోవృద్ధులు వాళ్ళందరూ కూడా పెన్షన్ల కోసం వెయిట్ చేస్తున్నారు. అలా దాదాపుగా 6 లక్షల దరఖాస్తులు ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలో 6,20,000 దరఖాస్తులు ఉన్నాయన్నమాట, కొత్తగా పింఛన్ కోసం అప్లై చేసుకున్న వాళ్ళు. సో వీళ్ళందరికీ పింఛన్లు ఇవ్వడానికి ప్రభుత్వం రెడీ అవుతోంది. యాక్చువల్లీ ఒక 2 నెలల కిందట ఇచ్చిన లీక్ ఏంటంటే ఈ 6 లక్షలని జల్లెడ పెట్టి కనీసం ఒక 2-2.5 లక్షల మందికి పింఛన్లు ఇవ్వాలి అని ప్రభుత్వం అనుకుంది. కానీ బడ్జెట్ ఇబ్బందులు అండ్ మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుందాంలే అని ఆగారనమాట. సో ఇప్పుడు కొత్తగా ఒకటి బయటకు వస్తున్న అంశం ఏంటంటే, అసలు ఈ 6 లక్షలతో పాటు ఎన్నికలకు ముందు టీడీపీ అంటే కూటమి ఒక హామీ ఇచ్చింది, వాళ్ళ మేనిఫెస్టోలో కూడా పెట్టారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 ఏళ్ళు దాటితే పెన్షన్లు ఇస్తామన్నారు. ఈ సామాజిక భద్రత పెన్షను అంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు 50 ఏళ్ళు వయసు దాటితేనే ఇస్తామని చెప్పారనమాట. సో అందుకని అటువంటి వాళ్ళు దాదాపుగా ఒక 9 లక్షల మంది ఉంటారు. సో 50 ఏళ్లకు వయో పరిమితి విధిస్తాయి. ఇప్పుడు 60 ఏళ్ళు దాటితే ఇస్తున్నారు కదా. సో ఇక మీదట ఈ కమ్యూనిటీస్లో 50 ఏళ్ళకే ఇస్తారు. అలా 9 లక్షల మంది. సో ఇప్పటివరకే అప్లై చేసుకున్న 6 లక్షల మంది, కొత్తగా 50 ఏళ్లకు ఏజ్ లిమిట్ పెడితే కొత్తగా వచ్చే 9, ఈ 15 లక్షల మందికి ఒకేసారి పెన్షన్ మంజూరు చేద్దాం అనే ఉద్దేశంలో ప్రభుత్వం ఉంది. అయితే అది ఎప్పటి నుంచి మంజూరు చేస్తారనేది లేదు. ప్రస్తుతానికి దానికి సంబంధించి ఇంటర్నల్ క్యాలిక్యులేషన్స్, ఆర్థికపరమైన అవసరాలు ఎంతవరకు ఉండో చేయటం లెక్కేస్తున్నారు. ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం నెలకు 2,700 కోట్ల వరకు పెన్షన్ల కోసం ఖర్చు పెడుతోంది. సంవత్సరానికి 32,000 కోట్లకు పైగా పెన్షన్ల కోసం ఖర్చు అవుతుంది ప్రస్తుతానికి, యాజ్ ఆఫ్ నౌ. సో కొత్తగా 15 లక్షల మందికి పెన్షన్లు ఇస్తే అదనంగా నెలకు ఒక 700 కోట్లు ఖర్చు అవుద్ది. అంటే నెల వచ్చేసరికి 3,300, 3,400 కోట్ల పెన్షన్ల కోసం ఖర్చు అవుద్ది. సంవత్సరానికి ఆ ఖర్చు 41,000 కోట్లకు చేరుద్ది అనమాట. సో ఇది కొంచెం బడ్జెట్ బాగా హెవీ అయిపోద్ది అని ఆలోచిస్తున్నారు. అయినా సరే పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి ఆరోపించే అంశం ఇదే. ఆడబిడ్డ నిధి ఇవ్వలేదు, యువగలం నిధి, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, ఎగ్గొట్టారు, అండ్ 50 ఏళ్ళకే పెన్షన్ ఇవ్వలేదు. ఈ 3 పాయింట్లనే సాగదీసి చెప్తూ ఉంటారు అనేక వేదికల మీద. సో ఈ 3 పాయింట్లు ఇంకెంతకాలం చెప్తారు? వాళ్ళకైనా ఎందుకు విమర్శలకు అవకాశం ఇవ్వడం? ఎలాగ వీళ్ళు హామీ ఇచ్చిందేగా, ఎప్పటికైనా నెరవేరిస్తేనే మంచిది కదా. సో అందుకని నెరవేర్చే ఉద్దేశంతో ఉన్నారు. అయితే దీనికి ఆర్థికపరమైన లెక్కలై చూస్తున్నారు, బడ్జెట్ ఆమోదం కోసం చూస్తున్నారు. నెలకు 700 కోట్లు అంటే ఖచ్చితంగా భారమే. అది ఆర్థికంగా ఇప్పుడేమి మన రాష్ట్రం సంపద సృష్టి ఏమీ బీభత్సంగా జరగట్లేదు, అండ్ ఆదాయం ఏమీ మిగిలిపోవట్లేదు. ఈ కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభించిన తర్వాత ఓన్లీ ఏప్రిల్ నెలలో, ఒక్క నెలలో చూసుకుంటే మొత్తం 24,000 కోట్లు ఎంతో ఖర్చు అయితే అందులో 14,000 కోట్లు రాష్ట్ర ఆదాయం ఉంటే 10,000 కోట్లు అప్పులు చేశారనమాట. సో అంటే మన రాష్ట్రంలో నెలకు 10,000 కోట్లు అప్పులు చేయాల్సి వస్తుంది రాష్ట్ర ఖజానా నిర్వహణకు, రాష్ట్ర నిర్వహణకు, అన్నిటికీ కలిపి. పథకాలు అమలు అయితేనేమి, జీతాలు అయితేనేమి, పెన్షన్లు అయితేనేమి, అన్నిటికీ కలిపి. సో ఇప్పుడు కొత్తగా ఇవన్నీ ప్రతి నెల కూడా, ప్రతి మంగళవారం కూడా అప్పులకు వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు కొత్తగా నెలకు 700 కోట్ల అదనపు భారం అయితే అప్పులు వేరే మార్గంలో అప్పులు తీసుకురావాల్సిందే తప్ప సంపద సృష్టి అనేది జరగట్లేదు. మేబీ ఒక 1 ఇయర్ ఇలా అప్పులు తీసుకొచ్చేసి నెక్స్ట్ ఇయర్కి ఏదో ఒక ఇన్కమ్ సోర్స్ చూద్దాంలే అనే ఆలోచనలో ఉన్నారు. మొత్తానికి ఏదో ఒకటి చేసి తలకు భారమైనా సరే ఈ 15 లక్షల మంది కొత్త వాళ్ళకి పెన్షన్లు ఇవ్వాల్సిందే అని సీఎం గారు ఉన్నారు. సో అమలు చేసే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ. కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఒకసారి ప్రమోషన్ కూడా చూడండి, ఒక్క నిమిషం. laddupalyam.com అని మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. సో ఇది ఎవరైనా బుక్ చేసుకుంటే మాత్రం దాని రివ్యూ ఎలా ఉందనేది ఎవరికైనా తెలిసిన వాళ్ళకి చెప్పండి. బాగుందా లేదా అనేది వేరే వాళ్ళ చేత బుక్ చేయించండి. సో మీకు మీ ఇంట్లో ఏమైనా ఫంక్షన్ అయినా లేదా ఏదైనా ఈవెంట్ ఉన్నా, అండ్ ఎవరికైనా మీ స్టాఫ్కి కానీ ఎవరికైనా ఇవ్వాలన్నా ఇది కాంప్లిమెంట్ గిఫ్ట్గా బాక్స్గా కూడా బాగుంటుంది. బల్క్ ఆర్డర్స్ అయితే ఇంకా తక్కువ రేటుకి ఇస్తారు. సో కస్టమైజ్డ్ సైజులు కూడా చేస్తారు. సో మీకు కావాలి అనుకుంటే వీళ్ళ దగ్గర ఒక 25 రకాల లడ్డూలు ఉంటాయి, అండ్ హాట్ స్నాక్స్ ఉంటాయి, ప్రోటీన్ పౌడర్స్ ఉంటాయి, ఏబీసీ పౌడర్ ఉంటుంది, మునగాకు పొడి, జామాకు పొడి ఉంటుంది, అండ్
నట్స్తోనూ అన్నిటితోనూ చేసిన రకరకాల కస్టమైజ్డ్ స్నాక్స్ ఉంటాయి. వాటితో పాటు వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయి. సో మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఐటమ్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర. కావాల్సిన వాళ్ళు లడ్డూపల్లం.com సైట్ విజిట్ చేసి ఆర్డర్ చేసుకోండి. లేదా బల్క్ ఆర్డర్ కావాలి అనుకుంటే పూర్తి వివరాల కోసం 9997839994 నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.